నీతిగలిగిన కార్యాలు చేయకుండా, దైవ సంబంధమైన కార్యాల్లో పాలు పంచుకోకుండా మనం జీవిస్తే స్థలం ఉంది కానీ కట్టడం పూర్తవ్వాలిగా. అక్కడ దేవుడు కట్టే నివాసానికి నువ్వు సత్క్రియలు చేయాలని తీతుపత్రిలో పౌలు రాశాడు. కనుక నువ్వు సంపాదించాల్సిన నివాసం, నువ్వు సంపాదించాల్సిన శరీరం, మహిమగలిగిన శరీరం, నువ్వు సంపాదించాల్సింది ఏముందయ్యా అంటే నిత్యముగా వాస్తవ జీవాన్ని సంపాదించాలి. చివరి మాట చెబుతాను, అదేమిటో తెలుసా? నువ్వు సంపాదించాల్సింది కిరీటం సంపాదించాలి. కిరీటం సంపాదించాలి. పౌలు ఒక రోజున అన్నాడుగా, పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం, నేను పందెమందు పరిగెత్తుతో బహుమానం పొందాలి అన్నాడు. చివర కొరింథీ పత్రిక 9:24 రాస్తాడు కదా, నేను నా దేవుని సందులో సిగ్గుపడనెక్కల లేకుండా పరిగెత్తాను, ఇప్పుడు నాకు కిరీటము దొరికాను. నాకు కిరీటము దొరికాను. కిరీటం ఎక్కడుంటుందో అక్కడ సింహాసనం ఉంటుంది. కిరీటం ఎక్కడుంటుందో సింహాసనం అక్కడ ఉంటుంది.